నంద్యాల శ్రీ సిరిడి సాయిబాబా మందిరంలో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు వైసీపీ పార్టీ పాలక మండలి సభ్యులు మలికిరెడ్డి రాజగోపాలరెడ్డి. సందర్భంగా స్థానిక బొమ్మల సత్రంలో వెలిసిన సిరిడి సాయిబాబా మందిరంలో భక్తులకు మరియు ప్రజలకి ఎండలు ఎక్కువగా ఉన్నాయన్న ఉద్దేశంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మలికిరెడ్డి రాజగోపాలరెడ్డి కుటుంబ సభ్యులు దేవాలయానికి అభివృద్ధికి కృషి చేస్తూ కమిటీ సభ్యులకు అండగా నిలిచారు. ఈ సందర్భంగా మలికిరెడ్డి రాజగోపాలరెడ్డి, మలికిరెడ్డి చరణ్ రెడ్డిలను సిరిడి సాయి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలుకుతూ వారిని సత్కరించారు. అనంతరం షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొమ్మల సత్రంలో వెలిసిన షిరిడి సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు అన్ని విధాలుగా భక్తులకు సహాయ సహకారాలు అందిస్తూ అదేవిధంగా ఎండలు ఎక్కువ ఉండడంతో పాటు ప్రజలకు త్రాగునీటి ఎద్దడి లేకుండా వాటర్ ప్లాంట్ ప్రారంభించడం అభినందనీయమని ఈ సందర్భంగా వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ యువ నాయకుడు మలికిరెడ్డి చరణ్ రెడ్డి, ఏవీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ చైర్మన్ వెంకటరామరెడ్డి, రామకృష్ణ, విద్యా సంస్థలు రామకృష్ణ పాల్గొన్నారు. సౌండే లేదే వస్తారు. ఈరోజు బొమ్మల సత్రంలో షిరిడి సాయిబాబా టెంపుల్లో వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. అదేవిధంగా ఈ షిరిడి సాయిబాబా టెంపుల్ ఏ రోజైతే పవిత్రంగా ఆలోచించి స్థాపించినారో ఆ రోజు నుంచి దిగ్విజయంగా అన్ని పనులు పూర్తి చేసుకుంటున్నారు. అదేవిధంగా దాతలు కానీ చాలా ముందుకు వచ్చినారు. ఆ దాతల్లో ఈయన వాటర్ ప్లాంట్కి ఇచ్చిన దాత పేరు కానీ శ్రీ జనార్దన్ రెడ్డి గారు ఇవ్వడం కానీ చాలా సంతోషకరం. ఎందుకంటే వాటర్ మనకు చాలా అవసరం కాబట్టి పరిశుద్ధత వాటరు ఈ కల్తీ లేకుండా ఎక్కడ బాగుంటాయి కాబట్టి చెప్పి పరిశుద్ధంగా ఉండాలని చెప్పి ఆయన ముందుకు రావడం చేయడం. అదే వాడుగా సాయిబాబాకు వచ్చిన భక్తులకే కాకుండా బొమ్మల చిత్రంలో ఉండే వాళ్ళకి కానీ తక్కువ ఖర్చుతో 5 రూపాయలే అంటే 15 లీటర్లు వాటరు ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. అందరూ బొమ్మల చిత్రంలో ఉండే వాళ్ళు కానీ దీన్ని ఉపయోగించుకొని ఏదొచ్చినా కానీ 5 రూపాయలు వచ్చినా కానీ ఆ మెయింటెనెన్స్ ఆ ఖర్చుకు కుడి మీద భారం పడకుండా అందరూ దాతలు పెద్దలందరూ చెప్పడం వల్ల అది కానీ కాయిన్స్ కానీ పెట్టినారు. లేకపోతే ఒక కాయిన్ కానీ పెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే మెయింటైన్ ఎప్పుడు కంటిన్యూ జరగాల కాబట్టి మనస్ఫూర్తిగా మేము కానీ అందరం చెప్పినాం కాబట్టి ఖచ్చితంగా అందరూ వీలైనంత వరకు బొమ్మల సత్రంలో కానీ మనకు చాలా అవసరం కాబట్టి పరిశుద్ధత వాటరు ఈ కల్తీ లేకుండా ఎక్కడ బాగుంటాయి కాబట్టి చెప్పి పరిశుద్ధంగా ఉండాలని చెప్పి ఆయన ముందుకు రావడం చేయడం. అదే వాడుగా సాయిబాబాకు వచ్చిన భక్తులకే కాకుండా బొమ్మల చిత్రంలో ఉండే వాళ్ళకి కానీ తక్కువ ఖర్చుతో 5 రూపాయలే అంటే 15 లీటర్లు వాటరు ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. అందరూ బొమ్మల చిత్రంలో ఉండే వాళ్ళు కానీ దీన్ని ఉపయోగించుకొని ఏదొచ్చినా కానీ 5 రూపాయలు వచ్చినా కానీ ఆ మెయింటెనెన్స్ ఆ ఖర్చుకు కుడి మీద భారం పడకుండా అందరూ దాతలు పెద్దలందరూ చెప్పడం వల్ల అది కానీ కాయిన్స్ కానీ పెట్టినారు. లేకపోతే ఒక కాయిన్ కానీ పెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే మెయింటైన్ ఎప్పుడు కంటిన్యూ జరగాల కాబట్టి మనస్ఫూర్తిగా మేము కానీ అందరం చెప్పినాం కాబట్టి ఖచ్చితంగా అందరూ వీలైనంత వరకు బొమ్మల సత్రంలో కానీ ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బొమ్మల సత్రంలోని సాయిబాబా దేవాలయం నందు వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేసి దాన్ని ఇనాగ్రేషన్ కార్యక్రమానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ వాటర్ ప్లాంట్ బయట పబ్లిక్ కూడా కేవలం భక్తులకే కాకుండా పబ్లిక్ కూడా తక్కువ ధరకి ఇచ్చేటట్టుగా వాళ్ళు డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఇది మంచి వాటర్ని సప్లై చేస్తున్నందుకు టెంపుల్ యాజమాన్యాన్ని అందరికీ కూడా అభినందిస్తూ ఈ దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ భక్తులకి
మంచి ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నాను.